మీరు దీర్ఘకాలికంగా బొల్లి సమస్యతో బాధపడుతున్నారా? ఈ బొల్లి సమస్య ఉండి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందా? అయితే ఇదే సమస్య పైన మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ దీప్తి. ఆయుర్వేద ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు బొల్లి గురించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక, లేకపోతే చర్మ వ్యాధుల గురించి సమస్యలు ఉన్నా మీరు డాక్టర్ గారికి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ చర్మ సంబంధిత వ్యాధులు రావడానికి కారణం ఏంటంటారు? జనరల్గా చర్మ సంబంధిత వ్యాధులు రావడానికి అందరూ చూసినట్లయితే ఏదైనా చర్మంపై ఎక్స్టర్నల్గా అంటే బయట వాతావరణం ద్వారా ఏదో మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కానీ చర్మ వ్యాధులు మెయిన్గా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయండి. ఎందుకంటే శరీరంలో అంత త్వరగా మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అది బయటికి ఏర్పడకుండా ఉంటుంది. కానీ చర్మం పైన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది త్వరగా బయటికి కనబడడం వల్ల అది తీవ్రంగా కనిపించి అది కాస్మెటిక్ ప్రాబ్లమ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చర్మ వ్యాధులు అనేవి చాలా ప్రాధాన్యతగా సంతరించుకుంటాయండి. వీటికి మెయిన్గా ఎక్స్టర్నల్ అంటే బయట కారణాలు కాకుండా మెయిన్గా శరీరం లోపల ఉన్న కారణాలే ఎక్కువగా ఉంటాయండి. అంటే ఈ చర్మ వ్యాధులు అనేది రక్తం దూషింపబడినప్పుడు ఎక్కువగా వస్తాయని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారండి. సో ఆ రక్తం దూషించడానికి అనేక ఆహార విహార కారణాలు లేదు మానసిక కారణాలు కూడా అనేకంగా ఉంటాయండి. అలాగే చూసుకుంటే కనుక బొల్లి మనం తరచూ వింటూ ఉంటామండి. చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా ఉంటారు, బయటికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సో అసలు ఈ బొల్లి రావడానికి కారణం ఏంటంటారు? ఇది బొల్లి అనేది జనరల్గా టర్మ్ అయితే అలోపతిలో విటిలిగో లేదు లూకోడర్మా అని అంటారండి. ఆయుర్వేదంలో దీన్ని శ్విత్రం అని అంటారు. సో ఇది ఏంటంటే లూకోడర్మా అంటే వైట్ స్కిన్ అని అంటారండి. అంటే చర్మం పైన వైట్ ప్యాచ్ లాగా తెల్లని మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మెయిన్గా మన శరీర రంగుకి కారణమయ్యేది మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది మెలనోసైట్స్ అనే సెల్స్ ద్వారా స్కిన్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో దానివల్ల శరీర రంగు ఉంటుంది. కానీ ఈ శ్విత్రం లూకోడర్మాలో ఏమవుతుందంటే ఈ మెలనోసైట్స్ అనేవి ఇతర కారణాల వల్ల డ్యామేజ్ అయిపోయి లేదా తగ్గిపోయి ఈ మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది. సో అలా మెలనిన్ పిగ్మెంట్ డే టు డే తగ్గిపోయి ఈ చర్మం రంగు వైట్గా అంటే తెల్లని మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. అలోపతిలో అయితే జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని తీసుకోవాలన్నట్లయితే అపత్యకర ఆహార విహారాలు తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్గా వస్తుంది అని చెప్తాము. కానీ ఆయుర్వేదంలో మెయిన్గా ఈ బొల్లికి కారణాలు ఏంటంటే వాతపిత్త కఫ దోషాలు అంటే అపత్యకర ఆహారము విహారము మరియు ఇతర మానసిక కారణాల వల్ల ఈ వాతపిత్త కఫ దోషాలు మూడును విషేట్ అంటే దృష్టి చెంది రక్తము మాంసము మేధస్సు ఈ మూడు ధాతువులను దూషించి ఈ బొల్లి అనే వ్యాధిని అంటే శ్విత్రం అనే వ్యాధిని కలుగజేస్తుందని చెప్తామండి. దీనికి ఆహార విహార కారణాలు అనేకంగా ఉంటాయి. వాటితో పాటు శరీరంలో ఏదైనా దెబ్బ తగలడం కానీ ఏదైనా కాలడము లేదు కట్ అంటే ఏదైనా కోసుకొని పోవడము ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు అవి మాని తర్వాత ఏమవుతుందంటే అక్కడ మెయిన్గా అవి వ్రణం ఏర్పడిన అప్పుడు అక్కడ ఉన్న మెలనోసైట్స్ డిస్ట్రాయ్ అంటే డ్యామేజ్ అయిపోయి ఈ మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయలేక వైట్ తెల్ల మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. అది కాకుండా ఆహార విహార కారణాలు చూసుకున్నట్లయితే విరుద్ధకర ఆహారం అంటే చేప పాలు కలిసి తినడం కానివ్వండి, మళ్ళీ పాలు రాడిష్ లేదు ఉప్పు పాలు ఇలా కలిసి తినడం అంటే యాక్చువల్గా అవి కలిసి తినకూడని ఆహార పదార్థాలండి. అవి ఎప్పుడైనా తిన్నప్పుడు కానివ్వండి లేదు ఇంకా ఎక్కువగా చాలామంది బయటనే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. అలాంటివి తినడం వల్ల కానివ్వండి లేదు తుమ్ము వచ్చిన మూత్రం వచ్చిన ఇలాంటివి అనేక కారణాలు ఉంటాయి. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. శ్యాముల్ గారు. సార్ చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఏమండి డాక్టర్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 7 months బ్యాక్ కాలింది మేడం, ఫేస్ అంతా ఆయిల్ పడి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పడి. ఓకే అండి. ప్లాస్టిక్ సర్జరీ చేశారండి, కొలాజిన్ షీట్ ఏమో వేశారు. ఓకే అండి. మేడం అది కొంచెం కలవలేదు మేడం, ఇంకా ఉంది అంటే కొంచెం పెదాల దగ్గర అలా తెల్లగా ఉన్నట్టుంది. ఓకే అండి. దానికి ఈ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఏమన్నా అంటే ఫేస్ కలర్ నార్మల్ గా మన రంగుకి వచ్చిందండి? వచ్చేసింది మేడం. పెదాల దగ్గర పెదాలకి కింద వైట్ లేయర్ వెళ్ళే ఉంది మేడం. అవునండి. ఓకే. వైట్ లేయర్ లో ఒక సైడ్ ఏమో కొంచెం కలవలేదు మేడం, మచ్చలు లైట్ గా మచ్చలు లెక్క కనిపిస్తుంది. ఓకే అండి. ఇంకా ఇతర ప్రదేశాలకి ఏమైనా వ్యాపించిందా అండి, కాళ్ళకి చేతులకు కానీ అలా? అంటే కాళ్ళకి మొత్తం 65% కాలింది మేడం మొత్తం. ఓకే. ఓకే. అది అంతా స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు. ఓకే. చేశారు కాదు అలాగే ఉన్నాయి. ఫేస్ మటుకి పెదాల కింద కొంచెం చూడడానికి ఇదిగా ఉన్నట్లు ఉంది.
ఓకే ఓకే అండి. ఆయుర్వేదం. ఓకే. సో జనరల్గా మీరు పెదాల దగ్గర ఇంకా ఉండిపోయింది అని అంటున్నారు. ఇందాక చెప్పుకున్నట్టే ఇలా ఏదైనా కాలినప్పుడు అలా ఈ మెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తి కాక మీకు ఇది ఇది రావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జరీ చేశారు, పెదాల దగ్గర ఉంది. సో మీరు ఒకసారి ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే అది ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి చూడాల్సి ఉంటుంది. చూసి దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తే అది తప్పకుండా క్యూర్ అవుతుందండి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి. భీమేశ్వరరావు గారు. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. అది మేడం గారండి. నమస్తే అండి, చెప్పండి. కాలు మీద కొంచెం ఎర్రగా తగ్గట్లా వచ్చి ఐస్ తగ్గిపోయి ఓకే నల్లమచ్చలు వస్తున్నాయండి. ఓకే, ఓన్లీ కాళ్ళపైన అండి? ఆ కాళ్ళపైనండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఇది? ఇప్పుడు మొన్న యాసంకాలం నుంచి ఒక 3 నెలల నుంచి అండి. 3 నెలల నుంచి అంటే ఎర్రగా వచ్చి తర్వాత నల్లగా మారిపోయిందా? నల్లగా మారిపోయి మచ్చ కింద పడిపోతున్నాయి. ఓకే, అక్కడ ఏదైనా దురదలాగా అలాంటిది ఏమన్నా ఉందా అండి? లేదండి, ఒక్కో చోట మాత్రం కొంచెం గడ్డలా ఉంటుందండి నొప్పుకుంటే. ఓకే ఓకే అండి, దానికి ఏమైనా మందులు ఏమైనా వాడారా? డాక్టర్ని ఏమైనా సంప్రదించారా? ఏం వాడలేదండి మందులు ఏమి. ఓకే ఓకే అండి. సో మీరు కాలుపైన ఎర్రగా వచ్చి నల్లగా మారింది అని అంటున్నారండి. సో అది అనేక ఎలర్జీస్ లాగా తీసుకోవచ్చు అండి, అంటే ఎగ్జిమా అలాంటి కండిషన్ కూడా తీసుకోవచ్చు. సో దాన్ని ప్రత్యక్షంగా చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే చర్మ వ్యాధులలో మెయిన్గా చూస్తే కానీ ఎలాంటిది అనేది చెప్పలేము. ఎందుకంటే ఎగ్జిమాలో అలా నల్లగా ఏర్పడము లాంటిది ఉంటుంది, ప్లస్ ఇతర చర్మ వ్యాధులు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఏంటంటే శరీరం అనేది దళసరిగా చాలా మందంగా ఏర్పడి దొడ్డుగా అయిపోయి నల్లగా ఏర్పడడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా ఆయుర్వేదంలో చికిత్స ఉందండి. ఇంటర్నల్ మెడిసిన్ అంటే లోపలికి తీసుకునే మెడిసిన్తో పాటు ఎక్స్టర్నల్గా మీకు అప్లై చేసుకోవడానికి కూడా పేస్ట్లో ఆయిల్ అలాంటివి ఉన్నాయండి ఆయుర్వేదంలో. సో మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే నిశ్చితంగా పరిశీలించి దానికి మందులు ఇవ్వబడతాయండి. ఖచ్చితంగా దానికి క్యూర్ ఉందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. గాయత్రి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు గాయత్రి అండి. ఓకే అండి. నాకు ఇక్కడ చెస్ట్ పైన మనము పిల్లలకి పాలిస్తుంటాం కదా, ఓకే, అక్కడ నెప్పల చుట్టూ అయింది మేడం వైట్ గా. ఓకే అండి. అంటే నాకు ఒక 10 years నుంచి ఉండింది అది. ఓకే, ఆ రౌండ్ గా అయింది. బాబు పుట్టినప్పుడు కొంచెం ఎక్కువ అయింది, అది రౌండ్ గా అయింది అనమాట వైట్ అంతా. ఓకే, ఇంకా స్కిన్ పైన నాకు ఎక్కడా లేదు ఏమి. ఓకే, అక్కడ 2 sides మాత్రం వచ్చింది అనమాట. ఓకే, అంటే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది? లేదు, ఫస్ట్ ఉంది నాకు 10 years నుంచి ఉంది. ఓకే, బాబు పుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ అయింది. ఓకే, అది అంతే ఉంటుంది, ఇంకా కొంచెం అంటే పెరగడం కొంచెంగా ఉంటుంది, ఎక్కువ తేడా మళ్ళీ ఎక్కడ ఏమీ లేదు అసలు. ఓకే, చెస్ట్ దగ్గర 2 sides మాత్రం ఉంది. ఓకే ఓకే అండి. సో ఇంకా ఇది నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే వాడాను, ఓకే, కొంచెం ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను, కానీ నాకు ఏమీ లేదు. ఓకే, వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఏమైనా ఉందా అండి? అసలు ఎక్కడ ఏమీ లేదు మేడం, ఆ ప్లేస్లో మాత్రమే ఉంది. ఓకే ఓకే అండి. సో అది అక్కడ ఉన్న మెలనిన్ పిగ్మెంట్ అనేది ఉత్పత్తి కాక మీకు అది ప్రాబ్లం అరైజ్ అయిందండి. సో ఆయుర్వేదంలో దీనికి కంపల్సరీ మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ మెడిసిన్స్ ఏంటంటే మెలనోసైట్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. మెలనోసైట్స్ యొక్క ఉత్పత్తి లేదు వాటి వ్యాపకం చేయడం వల్ల ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ చర్మము నార్మల్ రంగుకి రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే మీకు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేస్తారు, దానికి ఖచ్చితంగా క్యూర్ ఉందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాము. చెప్పండి. మా పాపకి చిన్న కాలు దగ్గర ఇక్కడ ఇంకా ఉంటుంది కదండి, అక్కడ తెల్లగా వచ్చిందండి. ఓకే అండి. మేము అబ్జర్వ్ చేయలేదు. అయితే అది తీసుకొని డాక్టర్ కి చూపిస్తే అది ఇదే అన్నారు, విటిలిగో అని చెప్పి మెడిసిన్స్ యూజ్ చేస్తాను. నేను హాస్పిటల్కి తీసుకెళ్తే 1 month వాడిన తర్వాత ఏమైందంటే నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి వాడలేదు. 5 days కి కొంచెం కొంచెం అక్కడక్కడ తెల్లగా వచ్చేసాయి కాళ్ళ మీద. తగ్గుతుందా అంటే ఇది వచ్చి ఎన్ని రోజులు అయిందండి? ఇది వచ్చి అంటే అబ్జర్వ్ చేయలేదండి, దాదాపు 1 year అయింది. 1 year అయింది. ఓకే ఓకే అండి. సో ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇతర ప్రదేశాలకి? స్ప్రెడ్ అవుతుంది కాళ్ళు నుండి అక్కడక్కడ, అంటే మరీ ప్యూర్ వైట్ కాదు, కొంచెం వైట్ మనకి తెలుస్తుంది కదా, షేడ్ వైట్ అని అనిపిస్తుంది. ఓకే ఓకే అండి. సో అది ఏంటంటే జనరల్గా ఇది పేల్ అని కూడా అంటారండి. ఈ పేల్ కలర్స్ నుంచి తర్వాత మెలనిన్ అనేది కంప్లీట్గా పిగ్మెంట్ అక్కడ ప్రొడ్యూస్ అయ్యేది స్టాప్ అయిపోయి కంప్లీట్గా వైట్కి చేంజ్ అవ్వడం కూడా అవుతుంది కొన్ని రోజుల తర్వాత. సో మీకు ఏ ప్రదేశాల్లో ఉందో చూడాల్సి ఉంటుంది. ప్లస్ అది 1 year అని అన్నారు. సో ఈ శ్విత్రం లూకోడర్మా లేదా విటిలిగో అనేది
అనేది చాలా ఎంత త్వరగా అయితే అంత త్వరగా చికిత్స చేయించుకుంటే అంత త్వరగానే దాని రిజల్ట్ కూడా ఉంటుందండి. సో డిలే చేయకుండా మీరు ఆలస్యం చేయకుండా ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఉంటాయండి. 1 year అన్నారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి. వమనము, విరేచము, రక్తమోక్షణం అని వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు. సో అలాంటివి అవసరమైతే సజెస్ట్ చేసి మెడిసిన్స్ కూడా ఇవ్వబడతాయండి. సో మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. దీంతో పాటు ఆహార అలవాట్లు కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి. ప్రశాంత్ గారు సార్ మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం, నా పేరు సుశాంత్ అండి. ఓకే, నమస్తే అండి, చెప్పండి. అయితే మా పిల్లలకి ఇది బొల్లిలాగా అంటే సగం వరకే వచ్చేసింది వైట్ కలర్ లో, మందులు వాడినా తగ్గలేదు. ఓకే అండి, ఇప్పటికి 2 years అవుతుంది. ఓకే. 1990. ఓకే అంటే తగ్గట్లేదు అనమాట, మందులు వాడుతున్నా, మెడిసిన్స్ వాడుతున్నా కానీ తగ్గట్లేదు. ఓకే, ఇంకా అది స్ప్రెడ్ అవ్వడం లాంటిది కనబడుతుందండి? అంటే స్ప్రెడ్ అవ్వలేదండి, అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, పెదాలకి సగం వరకు వచ్చేసి ఆగిపోయింది అనమాట. ఓకే ఓకే అండి. ఓకే అండి. సో మీరు 2 years నుంచి ఉంది అంటున్నారు. కొన్ని ఏంటంటే ఇతర ప్రదేశాలకి వ్యాపించడం లాంటివి ఉంటాయి. కొన్ని ఏంటంటే అదే ప్రదేశాల్లో ఉన్నవి కూడా పెద్దగా అవుతుండడము, లేదు ఒకటికొకటి అంటుకుని ఇంకా పెద్దగా అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇప్పుడు ప్రెసెంట్గా ఏం స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ అండి. సో మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే అవన్నీ పరిశీలించి మీకు తగు ఆయుర్వేద మెడిసిన్స్ వాటితో పాటు ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమైతే కూడా సజెస్ట్ చేయబడతాయి. ప్లస్ మీరు తీసుకోవాల్సిన ఆహార విహార లేదు జాగ్రత్తలు అలాంటివన్నీ చెప్పబడతాయండి. మీరు ఖచ్చితంగా ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వస్తే మీకు పరిష్కారం లభిస్తుందండి. అలాగే ఈ బొల్లి అనేది ఏమైనా అంటువ్యాధి అంటారా? లేదండి, కాదండి, ఇది అంటువ్యాధి కాదండి. ఇది బొల్లి వ్యాధి ఉన్న వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళని ముట్టుకున్నా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదండి. వాళ్ళు టచ్ చేసిన లేకపోతే వాళ్ళు వాడినటువంటి సోప్ కానీ లేకపోతే టవల్ కానీ అట్లాంటిది ఏమైనా యూజ్ చేసినా కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమి లేదంటారు. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి. కొండలరావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. మేడం, మా సిస్టర్ కి ఓకే ఇక్కడ వైట్ ప్యాచెస్ వచ్చినాయి మేడం. ఓకే అండి. ఇప్పుడు అవి ఎలా మేడం? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎక్కడ, ఏ రీజన్లో ఉంది? 3 years నుంచి ఉంది మేడం. ఓకే, ఏ ప్రదేశాల్లో ఉందండి? అంటే ఇంకా వ్యాపిస్తూ ఉందా, పెరుగుతున్నాయా అవి? మేడం చెప్పండి. ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ మీద ఉన్నాయి మేడం. ఓకే, ఇంకా పెరుగుతూ ఉన్నాయా, వచ్చి అలాగే ఆగిపోయాయా? అలానే ఆగిపోయింది మేడం. ఓకే ఓకే అండి. 3 years నుంచి ఉంది అని అంటున్నారు. సో అది వ్యాపించడానికి కూడా అవకాశం చాలానే ఉన్నాయండి. సో మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే దానికి చక్కటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మెయిన్గా బ్లడ్ యొక్క డిజార్డర్గా చెప్తామండి. రక్తం దూషింపబడి దాని ప్రభావం అనేది ఈ స్కిన్ పైన ఈ బొల్లి వ్యాధిగా ఏర్పడుతూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రక్తాన్ని దూషించడానికి అంటే బ్లడ్ ప్యూరిఫైయర్ మెడిసిన్స్ ఉంటాయండి. ప్లస్ రక్తంపై పిత్తం యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఈ పిత్తం అనేది అంటే వాత, పిత్త, కఫ దోషాలు మూడును దీనికి ఈ వ్యాధికి కారణమవుతాయి. కానీ పిత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే దాని ప్రభావం రక్తంపై ఎక్కువగా ఉంటుంది. సో ఈ దోషాలని తగ్గించడానికి ఉండే ఆహార విహారాలు కూడా పైగా మానసిక ఒత్తిడి అలాంటివి కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆహార విహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. పైగా మెడిసిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి. పవన్ గారు నమస్తే. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. మా అమ్మాయికి 9వ సంవత్సరం అండి, మోకాలు మీద 3 మచ్చలు వచ్చినాయి మేడం గారు. ఓకే అండి. అది మెట్లుగా అని చెప్పి మామూలుగా అల్లోపతి డాక్టర్ గారు చెప్పారండి. ఓకే అండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయబట్టప్పుడు మీరు వ్యతిరేక ఆహార పదార్థాలని చెప్పి అన్నారు, కొంచెం వివరంగా చెప్తారా మేడం? ఓకే, అంటే ఆహార విహారాల గురించి అండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గిందా, ఇంకా ఉందా అండి? అది ఉందండి. ఓకే, అది మందులు వాడాలని చెప్పి అన్నారండి. అది దానికి క్యూరింగ్ ఎట్లా అని చెప్తే. ఓకే, సో దీనికి ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. వాటితో పాటు మీరు ఆహారం మెయిన్గా వాడాలండి. విరుద్ధ ఆహారం అని అంటే ఇప్పుడు చేపలు, పాలు ఎప్పుడు కలిసి తినొద్దు. కొంతమంది చేపల కూర అన్నంలో కలిపి తిన్న తర్వాత మళ్ళీ పాలు తాగి పడుకోవడం, నైట్ అలాంటి పనులు చేస్తూ ఉంటాయి. మళ్ళీ చేపలతోటి పెరుగు తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా విరుద్ధ ఆహారం అంటే యాక్చువల్గా అవి రెండు ఎప్పుడు కలిపి తినకూడదు. సో దానివల్ల దోషాలు దూషితం అవుతాయని ఆయుర్వేదం చెప్పబడుతుందండి. సో అలాంటివి తినకూడదు. వాటితో
పాటు ఇతర ఆహార ఎలాంటి పాటించాలంటే ఆయిలీ అండ్ అంటే నూనె పదార్థాలు కానీ స్పైసీ ఉప్పు ఎక్కువగా కారం ఎక్కువగా ఇలాంటివి తినకూడదండి. పైగా తుమ్ము మూత్రం మోషన్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆపకూడదు. అంటే కొంతమంది విపరీత వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కొద్ది టైం వరకు, అలాంటివి కూడా చేయకూడదు. పైగా తిన్న తర్వాత అంటే బాగా కడుపు నిండా తిన్న తర్వాత శారీరక శ్రమ చేయకూడదు. వీళ్ళలో మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండకూడదండి. ప్లస్ ఏదైనా దుస్తులు ధరించినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ని ప్రివెంట్ చేసేటట్టు చాలా టైట్గా కూడా దుస్తులు ధరించకూడదండి. సో ఇలాంటివి అనేక ఆహార విహార మానసిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే మీకు ఇవన్నీ జాగ్రత్తలని చెప్పబడతాయండి. అలాగే ఇది ఏమైనా వంశపారంపర్యంగా వస్తుందంటారా? వస్తుందండి. కొందరిలో అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఇది రావడానికి 10 నుంచి 30% వరకు ఛాన్స్ ఉందండి దీనికి. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.